ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్లో మన టీమిండియా ఆస్ట్రేలియాను చితక్కొట్టి మరీ ఫైనల్కు దూసుకెళ్లింది. తొలి టైటిల్ను అందుకునేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది మన టీమిండియా. జమీమా సూపర్ సెంచరీకి తోడు కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుతమైన బ్యాటింగ్ భారత్ను గెలిపించాయి. వైజాగ్లో గ్రూప్ స్టేజ్లో 330 పరుగుల భారీ స్కోర్ను కాపాడుకోలేకపోయిన మన ఉమెన్స్ టీం ఈసారి ముంబైలో అదే 339 పరుగుల భారీ స్కోర్ను చేసి దెబ్బకు దెబ్బ కొట్టింది. ఈరోజు మనం గెలిచామంటే అది జమీమా ఇన్నింగ్స్ వల్లే. ఎంత ఓపికగా ఆడిందంటే అంత ఓపికగా తన ఇన్నింగ్స్ సాగింది. ఆస్ట్రేలియా ఫీల్డర్లు 2 సార్లు క్యాచ్లు వదిలివేయడం కూడా జమీమాకు కలిసి వచ్చింది. మరోవైపు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషించింది. హాఫ్ సెంచరీ వరకు నిదానంగా ఆడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ హాఫ్ సెంచరీ తర్వాత దూకుడుగా ఆడగా 89 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ చివర్లో దీప్తి శర్మ 24 పరుగులు, రీచా ఘోష్ 26 పరుగులతో వేగంగా సాధించడంతో భారత జట్టు 339 పరుగుల లక్ష్యాన్ని 48.3 ఓవర్లోనే సాధించి అద్భుతమైన విక్టరీ కొట్టింది. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన జమీమా రోడ్రింగ్స్ 134 బంతుల్లో 127 పరుగులతో నాట్అవుట్గా నిలిచి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఇక భారత జట్టు ఫైనల్ మ్యాచ్ను నవంబర్ 2వ తేదీన ఇదే గ్రౌండ్లో నవీ ముంబై వేదికగా అయితే సౌత్ ఆఫ్రికాతో తలపడబోతుంది. తొలి టైటిల్ అడుగు దూరంలో నిలిచిన మన టీమిండియా ఉమెన్స్ ఖచ్చితంగా టైటిల్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టీమిండియా అండ్ కంగ్రాచులేషన్స్.